మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఝాన్సీ గారు, కంగారు పడకండి. వంశీకేమీ కాదు. అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండే మీరు పిల్లల విషయంలో మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు. ఇదిగోండి, ఈ మంచినీళ్ళు తాగండి. తాగండి. చిన్న పిల్లాడు, కళ్ళ కాపటం తెలియని పిల్లాడు. చూసారుగా ఏ పరిస్థితుల్లో ఉన్నాడో. అసలు మీరంతా ఇలా ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను ఈ విషయాన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. దీన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఏమైంది ఝాన్సీ గారు? ఎందుకు అంతలా సీరియస్ అవుతున్నారు? ఎందుకు అంతలా సీరియస్ అవుతున్నానా? ఒక పక్క పిల్లాడికి అంత జరిగి హాస్పిటలైజ్ అయితే ఎందుకు అంత సీరియస్ అవుతున్నారని అడుగుతున్నారా? అసలు మీరు మనుషులేనా? మీరు మీ ఫ్యామిలీ అంతా కలిసి పిల్లల్ని టార్చర్ చేస్తున్నారు. మీరు చేసే పనులకి పిల్లల ప్రాణాల మీదకి వస్తున్నాయి. లేదు ఝాన్సీ గారు, మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారు. వంశీని ఎవరు ఏమీ చేయలేదు. ఆపండి. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చిన రోజు కూడా ఏసీని ఫుల్గా పెంచేసి రూమ్ లాక్ చేసి వెళ్లారు. ఆ రోజు పిల్లలు చలికి అలాగే గట్టుగట్టుకుపోయి ఉంటే పసిపిల్లలు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? పిల్లల ప్రాణాలు పోయుంటే కొన్ని విషయాల్లో మనం భరించగలం, కానీ పసిపిల్లలు తట్టుకోలేరండి. వాళ్ళకి అంత ఎనర్జీ ఉండదు. పిల్లలని కూడా ఆలోచించకుండా ఇష్టానుసారంగా ఏది పడితే అది చేస్తున్నారు. ఝాన్సీ గారు, ప్లీజ్ మీరు ఆవేశపడకండి. వంశీకి అలా జరగడానికి మేమే కారణం అన్నట్టు మాట్లాడతారేంటి? మీరే కారణం. మీ ఫ్యామిలీ మొత్తం కారణం. మీ వల్లే పిల్లలు ప్రతిరోజు భయంగా బతుకుతున్నారు. మీ వల్లే ఒక్కరోజు కూడా వాళ్ళకి సంతోషం లేకుండా పోయింది. ప్రతి చిన్న విషయంలో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇంట్లో ఏ మిస్టేక్ జరిగినా వాళ్ళ మీదే అరుస్తున్నారు. వాళ్ళు పసిపిల్లలు అనుకుంటున్నారా, పనోళ్ళు అనుకుంటున్నారా? ఝాన్సీ గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు? నిజంగా వంశీని ఎవరు ఏమీ చేయలేదు. తనంతట తానే గార్డెన్కి వెళ్ళాడు. కావాలంటే మీరు స్వీటీని అడగండి. మీరెన్నైనా చెప్పండి, నేను మాత్రం ఈ విషయంలో సహించేదే లేదు. వంశీకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా మాత్రం నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. నేను ఇప్పుడు అది కాదు. డాక్టర్ గారు వంశీకి ఎలా ఉంది? ఇప్పుడే స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. లక్కీగా ఇంటర్నల్ ఇంజురీ ఏమీ జరగలేదు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్ గారు, నేను ఒకసారి చూడొచ్చా? నో, పేషెంట్ నార్మల్ కండిషన్లోకి రావడానికి 24 అవర్స్ పడుతుంది. అప్పుడు జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తాం. మీరు వెళ్ళి చూడొచ్చు. ఝాన్సీ గారు, Arjun, my friend, my life is gone. So many troubles. ఎన్ని ఇబ్బందులంటే చెప్పలేనని చెప్పుకోలేనని.
రేయ్ ఏమైంది అసలు నీకు? ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు, నేను ఏదైనా సొల్యూషన్ చెప్తాను. సొల్యూషన్? నో వే. నో ప్రసాద్, ప్రతి సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ ఉండే ఉంటుంది. విషయం ఏంటో చెప్పు. బిజినెస్లో లాస్ వచ్చిందనేనా ఇలా అంటున్నా? లేక నీ వైఫ్ మృణాలిని నిన్నేమైనా అనిందా? నో, లేదురా, తనేమీ అనలేదు. ఇంకా నన్ను సపోర్ట్ చేసింది, నాకు ధైర్యాన్ని ఇచ్చింది. వావ్, ఈ రోజుల్లో కూడా భర్తను అర్థం చేసుకునే భార్య దొరకడం నీ అదృష్టం రా. పోతావురా, పైకి పోతావు. ఏంట్రా నువ్వు రా తాగేస్తున్నావు? నా బాధతో పోలిస్తే నీ బాధ ఎంతరా? నేను ఇంటికెళ్ళగానే మావిడ రోజుకొక ఆయుధంతో నా మీద దాడి చేస్తుంది. ఒకరోజు అట్లకాడ, ఒకరోజు చీపురు కట్ట, ఒకరోజు పప్పు గుత్తి, కొత్త కొత్త ఆయుధాలన్నిటితో నా మీద దాడి చేస్తుందిరా. నేనెవరికి చెప్పుకోవాలిరా? రే ఆపరా నీ సోదే. నా బాధ ఎవరికి చెప్పుకోలేను, ఎవరూ తీర్చలేనిది. రేయ్, మనసు విప్పి చెప్పుకోరా. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. నేనే నాకు సమస్యనరా. ఏంటో చెప్పరా. అయినా నీకు లోటేంట్రా? నాకు ఆస్తుంది, అంతస్తు ఉంది, అందమైన భార్య కూడా ఉంది. మరింకేంటి? వీటన్నిటితో పాటు ఇల్లరిక పల్లుడనే పేరు కూడా ఉంది. రే వరప్రసాద్, అవునరా, నా భార్య నా ఇంటికి రాదు, నేను తనని వదలలేను. నా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదురా. ఓకే అర్జున్, బాయ్. నేను బయలుదేరుతున్నా. రే నేను డ్రాప్ చేస్తానురా. నో 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 నో, నన్ను నేను హ్యాండిల్ చేసుకోగలను, కరెక్ట్గానే డ్రైవ్ చేయగలను, నో ప్రాబ్లం. రే అది కాదురా, రే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందిరా. లేదులేరా, నేను మేనేజ్ చేసుకుంటా, నో ప్రాబ్లం. నువ్వు కూర్చో. రే నేను ఇస్తానులేరా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఓకేరా, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా, ఎక్కడికమ్మా ఫ్లాస్క్? హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి టీ ఇవ్వాలి కదా నాన్న. ఈ రోజు నేను తీసుకెళ్తానులే అమ్మా. అంత దూరం నువ్వెందుకులే నాన్న, నేను వెళ్తాను. నీకు బాగాలేదు కదమ్మా, నువ్వు ఇక్కడ జాగ్రత్తగా షాప్ చూసుకుంటుండు, నేను వెళ్ళేసి వస్తా. అంత దూరం నువ్వెలా వెళ్తావు నాన్న? ఏం పర్లేదు, నా సైకిల్ ఉందిగా, దాని మీద వెళ్తాలే. ఇలాగివ్వు. వద్దు నాన్న. ఇవ్వమ్మా. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త నాన్న. బాయ్. బాయ్. పెన్నీ, స్వీటీ, ఏడవకు స్వీటీ, ఏడవకు, ఊరుకో, ఏడవకు. ఏంటి ఝాన్సీ, వంశీ ఏదో సాహస కృత్యాలు చేశాడంట, ఎలా ఉంది? పర్లేదా? దేవుడి దయ వల్ల గౌతమ్ చూశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏం మనుషులు మీరు? మీలాంటి వాళ్ళు లోకంలో ఎక్కడా ఉండరు.
ఝాన్సీ మాటలు మర్యాద. మీలాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వడం కూడా వేస్టే. మీ వల్లే, కేవలం మీ వల్లే వంశీ ఈరోజు హాస్పిటలైజ్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? వాడేదో తెలియక వాడంతటా వాడే బయటికి వెళ్లి గార్డెన్లో దెబ్బ తగిలించుకుంటే మా వల్ల జరిగినట్టు మాట్లాడుతున్నావేంటి? తనంతట తాను వెళ్ళాడు, మీరే వెళ్ళేలా చేశారు. కనీసం చూసుకోవాల్సిన బాధ్యత లేదా సార్? అయినా పరాయి వాళ్ళేం కాదు కదా. బయట వాళ్ళు పసిపిల్లలు కనిపిస్తేనే అందరూ ప్రేమగా మాట్లాడతారు, ప్రేమగా పలకరిస్తారు. కానీ మీరు ఇంట్లో పిల్లల్ని కూడా అలా చూడటం లేదు. వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం మాకేంటి? వాళ్ళేమైనా మా పిల్లలా? జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వు. రైట్, గార్డియన్షిప్ తీసుకున్నావు కదా, పిల్లలకి ఏం జరిగినా కానీ బాధ్యత నీదే కదా. ఏదో జరిగిన దానికి మా మీద షౌట్ చేస్తున్నావు. నువ్వు ప్రతిసారి షౌట్ చేస్తే ఇక్కడెవరూ సైలెంట్గా ఉండరు. నీకివ్వాల్సిన ఛాన్సెస్ అని ఇచ్చేశాం. ఇక మీదట కొంచెం తగ్గి ఉంటే బాగుంటుంది. కాదు కూడదు అని నువ్వు 70 డెసిబెల్స్ లో మాట్లాడితే నేను నీకంటే ఎక్కువ డెసిబెల్స్ లో మాట్లాడగలను. పిల్లల్ని చూసుకోటానికి మేమేమి బేబీ సిటర్స్ కాదు కదా. నువ్వేమీ మాకు శాలరీస్ ఇవ్వటం లేదు కదా. చూడమ్మా, ఆ పిల్లాడికి అలా జరిగిందని తెలియగానే చాలా కంగారు పడ్డాం. వాళ్ల వల్ల మీ వల్ల మాకసలు మనశ్శాంతి లేకుండా పోయింది. ఏ ముహూర్తాన వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చావో అప్పటినుంచి మాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. దానికి తోడు ప్రతిరోజు ఏదో ఒక సమస్య సృష్టిస్తున్నారు. మీరు తప్పులు చేస్తూ, మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఇక మమ్మల్ని క్వశ్చన్ చేయడం ఎందుకు? మీకంత అసౌకర్యంగా, అయిష్టంగా ఉంటే ఇంట్లోంచి నిరభ్యంతరంగా బయటికి వెళ్ళిపోవచ్చు. గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి మీకోసం. అంతేగాని ఇక్కడే ఉండి మా మీద పెత్తనం చెలాయిస్తాను అంటేనో, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటేనో కుదరదు. మీ అందరికీ అసలు మానవత్వమే లేదు. మీలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి పూలదండలేసి సత్కారాలు చెయ్యొచ్చు. ఛ! అరే, పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం రాదు గాని ఉచిత సలహాలు ఇస్తున్నారా ఏంటి సార్? అసౌకర్యంగా ఉంటే బయటికెళ్ళాలా? ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బయటికెళ్లే ప్రసక్తే లేదు. వాళ్ళు మేజర్లు అయ్యే వరకు నేను వాళ్ళకి తోడుగా ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటాను. అనుక్షణం వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. కానీ ఇన్ కేస్ మీ వల్ల వాళ్ళకేమైనా జరిగితే మాత్రం నేను ఊరుకోను. మీకు నా సంగతి తెలిసే ఉంటుంది. మీ కాంపౌండ్లోకి అడుగు పెట్టనివ్వను అని ఛాలెంజ్ చేశారు. కానీ ఈరోజు మీ నట్టింట్లోకే వచ్చాను. ఏంటి ఝాన్సీ, బెదిరిస్తున్నావా? నీ తాటాకు చప్పళ్లకు బెదిరిపోయే కుందేళ్ళు పెట్ షాప్లో దొరుకుతాయేమో, ఇక్కడ కాదు. అయినా నీతో మాకు డిస్కషన్ ఏంటి? ఆ రోజు కోర్టు ఆర్డర్తో వచ్చినప్పుడు ఏమన్నావు? పిల్లలకి ఏమన్నా అయితే మాదే బాధ్యత అన్నట్లుగా అన్నావు కదా. కానీ పిల్లల గార్డియన్గా నువ్వు ఇక్కడికొచ్చావు కాబట్టి వాళ్ళ పూర్తి బాధ్యత నీదే. వాళ్ళ సేఫ్టీ కానీ వెల్ఫేర్ కానీ మొత్తం నువ్వే చూసుకోవాలి. దానికి సంబంధించిన కోర్టు ఆర్డర్
వంశీని చూడాలి. స్వీటీ, వంశీకేం కాలేదమ్మా, ఊరుకో. వంశీ బాగున్నాడు. వంశీని చూడ్డానికి నాతో పాటు హాస్పిటల్కి వస్తావా? వస్తాను పిన్ని. ఝాన్సీ, నేను కూడా హాస్పిటల్కి వస్తాను. స్వీటీ, పద. అమ్మ, జాన్ నో, నైట్ నేను స్టేషన్కి రావడం కుదరదు. ఎవ్వరొచ్చి చెప్పినా వాణ్ణి మాత్రం వదలొద్దు. నేను మార్నింగ్ వచ్చి మిగతా విషయాలన్నీ మాట్లాడతాను. సరే. మేడం, మీరు లోపలికి రాకూడదు, బయటే ఉండండి. పిన్ని, వంశీ ఏం కాదమ్మా. స్వీటీ, వంశీకి ఏమీ కాలేదు. ఇలారా. ఏంటి ఝాన్సీ గారు అలా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? ఇంటి దగ్గర ఏదైనా జరిగిందా? డాక్టర్ వంశీకి ఇప్పుడు ఎలా ఉంది? నౌ హీస్ ఆల్ రైట్, నార్మల్ గా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరు వెంటనే అలర్ట్ అయ్యి సరైన టైంకి అడ్మిట్ చేశారు, లేదంటే చాలా ప్రాబ్లం అయ్యేది. మా బాబాయ్ వంశీని కారులో తీసుకొని ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. గుడ్. నీ పేరేంటి? స్వీటీ. వంశీకి నువ్వేమవుతావు? నేను తనకి అక్కనవుతాను. డాక్టర్, ఇప్పుడు వంశీని చూడొచ్చా? చూడొచ్చు మేడం. ఇంకో 10 minutes లో జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తాం, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. స్వీటీ, మనం వెళ్దాం పదా. ఆగండి, మీరెక్కడికి? మీరు రావాల్సిన అవసరం లేదు. అదేంటండి, నాకు కూడా వంశీని చూడాలనిపిస్తుంది. అవసరం లేదండి, మీరు ఇప్పటిదాకా చేసింది చాలు, ఇంకేం అవసరం లేదు. ప్లీజ్, మీరేదో మనసులో పెట్టుకొని నా మీద కోపంగా ఉన్నారు. అయ్యో,
నాకు మీ మీద కోపం ఎందుకు సార్? అలాంటిదేమీ లేదు. నాకు నా మీదే కోపం. ఎందుకంటే అన్నిటికీ నేనే బాధ్యురాలి కదా. మీరెవరూ ఏ తప్పు చేయలేదు. ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరు ఏ తప్పు చేయలేదు. నాదే తప్పు, సరేనా? ఇక నుంచి పిల్లల బాధ్యత, సేఫ్టీ అన్నీ నావే. 100% నేనే చూసుకోవాలి. వాళ్ళకి ఏ చిన్న గీత పడినా గానీ నాదే రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ మీరు రావద్దు. ఝాన్సీ గారు ప్లీజ్ రావద్దు అని చెప్తున్నాను కదండి. మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. స్వీటీ పద. వరప్రసాద్, ఏమైంది? నథింగ్. ఏంటి అలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదని చెప్తున్నా కదా మృణాల్ని. ఆర్ యు ఓకే? కాఫీ టీ ఏమైనా తీసుకురమ్మానా? నాకు ఇప్పుడు ఏమీ వద్దు. 1 hour బ్యాక్ నేను నీకు కాల్ చేశాను. కాల్ లిఫ్ట్ చేయలేదు. చిన్న పనిలో ఉన్నా. ఓకే, టేక్ రెస్ట్. ఏంటి మృణాల్ని, ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? నేను కాదు వదినా, నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఆవిడేదో తనకి నచ్చినట్టు చేసుకుంటుంటే మీరెందుకు అంత సీరియస్ అవుతున్నారు? యో షట్ అప్. నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కుదురుగా ఉండకపోతే ఈసారి నేనే నిన్ను డార్క్ రూమ్ లో పడేసి లాక్ చేస్తాను. మేడం, పిల్లలతో ఇలాగేనా మాట్లాడేది? మీరు మనుషులా రాక్షసులా? ఏ ఝాన్సీ,